ఒక వేసవి కాలంలో ఒక మిడత ఆడుకుంటూ పాడుకుంటూ సమయం గడిపేది. అదే సమయంలో ఒక చీమ మాత్రం శీతాకాలం కోసం ఆహారాన్ని సేకరిస్తూ కష్టపడేది. మిడత చీమను చూసి నవ్వింది. నువ్వు ఎందుకు అంత కష్టపడుతున్నావు? జీవితాన్ని ఆనందించు అంది. చీమ పట్టించుకోకుండా తన పని చేసుకుంటూ పోయింది. శీతాకాలం వచ్చింది. మిడతకు ఆకలి వేసింది. తినడానికి ఏమీ లేదు. చీమ ఇంట్లో మాత్రం పుష్కలంగా ఆహారం ఉంది. అప్పుడు మిడతకు తన తప్పు తెలిసింది. నేను కూడా వేసవి కాలంలో కష్టపడి పనిచేసి ఉంటే ఈరోజు నాకు కూడా ఆహారం ఉండేది అని. మోరల్ ఆఫ్ ద స్టోరీ: భవిష్యత్తు కోసం ముందుగానే సిద్ధపడాలి. కష్టపడితేనే ఫలితం ఉంటుంది. ఈరోజు కష్టపడితేనే రేపు సుఖంగా జీవించవచ్చు. మీకు ఈ కథ సరిగ్గా అనిపిస్తే కామెంట్స్లో కరెక్ట్ అని కామెంట్ చేయండి. ఈ కథ నచ్చితే లైక్ చేయండి. మరియు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.